హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. విల్లా ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఏదైతే మనకు పటాన్ చెరువు, ముత్తంగి, ఇస్నాపూర్ ఈ కనెక్టివిటీతో ఉండే విధంగా మనకి ఇస్నాపూర్లో ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మొత్తం 34 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. కంప్లీట్గా చూసుకున్నట్టయితే విల్లా ప్రాజెక్ట్ అనమాట. ఇందులో వచ్చేసి మనకు 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి 200 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ సైజెస్లో మనకైతే ఇందులో వీళ్ళు విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు. ఇది HMD అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇందులో మనకు పేమెంట్ ఆప్షన్స్ కూడా 3 ఆప్షన్స్లలో పేమెంట్స్ అనేది ఉందన్నమాట. ఫుల్ పేమెంట్ ఆప్షన్ ఉంది, 50% ఉంది, 25% ఆప్షన్. ఈ విధంగా 3 ఆప్షన్స్లలో అయితే వీళ్ళు పేమెంట్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట. దానికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. ఒకసారి చూడండి. చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి. ఈ టోటల్ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏంటి కనుక చూసుకున్నట్టయితే మొత్తం 34 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇందులో వచ్చేసి మనకు 500+ విల్లాస్ అయితే ఇందులో వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. ఆల్మోస్ట్ 40% ఓపెన్ స్పేస్ అయితే ఈ ప్రాజెక్ట్లో అయితే మనకు వీళ్ళు వదిలిపెడుతున్నారు. 1,00,000 స్క్వేర్ ఫీట్ ఉండే విధంగా, దానికంటే ఎక్కువగా ఉండే విధంగా పెద్ద క్లబ్ హౌస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీకి కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. లైక్ జాగింగ్ ట్రాక్ కానీ, మనకు స్విమ్మింగ్ పూల్స్ కానీ, ఇలా అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఉండే విధంగా బెస్ట్గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేశారు. అంతేకాకుండా మనకు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కానీ మనకి ఇటు పటాన్ చెరువు నుంచి చాలా 10 to 15 మినిట్స్ డ్రైవ్లో మనం పటాన్ చెరువు అయితే వెళ్ళిపోవచ్చు అండి. అంతేకాకుండా ముత్తంగి ORR ఎగ్జిట్ నెంబర్ 3 కూడా చాలా నియర్ బై ఉంటుంది. హార్డ్లీ గచ్చిబౌలికి అయితే మనకు 20 మినిట్స్ అయితే డ్రైవ్ పడుతుంది అనమాట. మనకు ఐటీ హబ్ ఇవన్నీ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా బెస్ట్గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉందండి. మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ముత్తంగి కానీ, పటాన్ చెరువు కానీ, ఇస్నాపూర్ కానీ ఇవన్నీ కనెక్టివిటీ తోటే ఉన్నాయి. అది ఆల్మోస్ట్ మనకు BHL X రోడ్ వరకు కూడా మంచి కనెక్టివిటీ, మంచి రోడ్స్, అన్ని ఫెసిలిటీస్ అయితే వీటికి మధ్యలో ఉందన్నమాట. మనకు ఫ్యూచర్లో మియాపూర్ నుంచి పటాన్ చెరువు, ఇస్నాపూర్ వరకు కూడా మెట్రో కనెక్టివిటీ ఉంది. ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో సంగారెడ్డి వరకు కూడా మెట్రో అనేది ఎక్స్టెండ్ అవ్వడం వల్ల మనకు మంచి ఇన్వెస్ట్మెంట్కి అయితే బెస్ట్గా ఉంటుంది ఈ ప్రాజెక్ట్.